స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. మా రక్షణకై విమోచనకై విమోచనకై స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. సర్వాధికారివి సత్యవంతుడవు సర్వాధికారివి సత్యవంతుడవు సృష్టికి కారకుడా స్తుతులకు పాత్రుడా సృష్టికి కారకుడా స్తుతులకు పాత్రుడా. స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. సర్వాంగ హోమములు నీకర్పించెదము సర్వాంగ హోమములు నీకర్పించెదము విరిగిన హృదయముతో నలిగిన మనస్సుతో విరిగిన హృదయముతో నలిగిన మనస్సుతో స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. మా రక్షణకై విమోచనకై రక్షణకై విమోచనకై స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే
యేసయ్యా 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 కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అందరి వైతివయ్యా కొండ నీవే యేసయ్యా అందరి వైతివయ్యా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 యేసయ్యా
కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వంచన వంతెన ఒరిగిన బారాన ఒసగక విసిగిన విసిరే కెరటాల వంచన వంతెన ఒరిగిన బారాన ఒసగక విసిగిన విసిరే కెరటాల కలల కడ తెచ్చిన వలలను మోసినావా కలల కడ తెచ్చినావా వలలను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో మరి యొక్క అవకాశమును మన యొక్క సమయమును మనకు అనుగ్రహించిన దేవదేవుడు యేసునాథుడు నిత్యము స్తుతినందునుగా. కేవలం మనం బ్రతికి ఉన్నామంటే ఈ స్థితిలో ఉన్నామంటే ఈ దినమున ఆయన ఆరాధించుటకును ఆయన స్తుతించుటకును మహిమపరచుటకును ఇచ్చేసి ఉన్నామంటే కేవలం దేవుని దయ కానీ మన యొక్క మంచితనము కానీ మన యొక్క ఉద్దేశము కానే కాదు. కానీ ఈ సమయంలో దేవుని స్తుతిస్తూ మన జీవితాలను ప్రభువు ముందు స్థుతిగా ఉంచుకున్నట్టుకు ప్రభువులో ఏ విధముగా ఉండాలన్న వాక్కును కూడా మనం ధ్యానించుకోవలసిన వారమైనాం కనుక ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 12వ వచనం. ఘనత వహించిన వాడైన మనుష్యుడు నిలువ జాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు. 12వ వచనం 13వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. సాతిశయము పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి అనుసరించు వారికి ఇదే గతి. అవునండి, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువ జాలడు. చాలాసార్లు ఈ ఘనత విషయంలో 2 రకాల స్థితిగతులు ఉన్నాయి. ఒకటి, ఘనపరచువాడు ప్రభు. తన దృష్టికి ఎవరు యోగ్యులో, తను ఎవరిని ఎన్నుకున్నాడో ఏర్పరచుకున్నాడో వారి నమ్మకత్వాన్ని బట్టి ప్రభువు ఘనపరుస్తుంటాడు. రెండవది, మనుష్యుడు తన ఆలోచనలను తన ఉద్దేశాలను అణుచుకోలేక లేకపోతే తను లోపరుచుకునలేక తను ఘనతను కోరుకుంటాడు. ఇది ఈ లోకంలో సహజంగా ఇప్పుడు 99% ఇదే జరుగుతున్నది. మనుషులందరూ పైవారిగా నేను ఉండాలని వారికి ఇచ్చిన స్థితిలో లేదు వారికి లేని స్థితిలో వారికి వారు హెచ్చించుకునే స్థితిలో ఉన్నాయి. కానీ వాక్యం సెలవిస్తున్నది స్పష్టంగా, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. అనగా
మనుషుల ఎదుట కాదు, కానీ దేవుని ఎదుట దేవునిలో నీ స్థితి ఎలా ఉన్నది, నీ పరిస్థితి ఎలా ఉన్నదని సరిచూచుకొనవలసిన సమయం ఇది. ఎలా అనగా జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నువ్వు మందిరానికి పోవునప్పుడు పోకముందే లోపలికి అడుగు పెట్టక మునిపే నీ సమస్త ప్రవర్తనను సరి చేసుకోమంటాడు, సరి చూసుకోమంటాడు. కానీ ఈరోజు మనం మందిరంలో ఉన్నాం, దేవుని స్తుతించడానికి ఉన్నాం, ఆయన ఆరాధించడానికి ఉన్నాం, కానీ మనలో మనం సరిచేసుకునే సదుద్దేశము మనకున్నదా? వాక్యం స్పష్టం. ఘనత కోరుకునే మనుషుడు ప్రభు ఘనపరిచే మనుషుడు. తనపై తాను ఘనత పొందుకొనవాలని ఆశించిన వాడు మృగముతో సమానమని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. మృగము లక్షణం ఏమిటంటే కొమ్ములు. మనిషికి ఉన్న ఆ కొమ్ములు మృగానికి, పక్షులకి కొమ్ములు లేవండి, లేకపోతే మిగిలిన ఆ చరజీవులకు, ఆ జంతువులకు ఈ కొమ్ముల వ్యవస్థ లేదు. కానీ ఆ కొమ్ములు కలిగిన దానిని మృగమని మనం స్పష్టముగా చూడగలం. అందుకనే ప్రభు కూడా అంటాడు, కొమ్ములు ఎత్తొద్దని చెప్తాడు, కొమ్ములు ఎత్తొద్దని చెప్తాడు. ఏలయనగా దానియేలు గ్రంథంలోను ఎహెజ్కేలు గ్రంథంలోను రాయబడిన మాటలలో ఆ ఈ కొమ్ముల గురించి వివరణ చాలా చక్కగా ఇస్తాడు. అయితే నేను కీర్తనల గ్రంథము వారి విషయమై ప్రభు సెలవిస్తున్నాడు, కొమ్ము ఎత్తకుడి. కొమ్ములు రక్షణ కొరకు ఉండాలి, కానీ దానిని హెచ్చించే విధానం ఉండకూడదు. కానీ ఈ కొమ్ము అన్నది గర్వమునకు సూచనగా ఉన్నది కనుక ఆధిపత్యానికి సూచనగా ఉన్న ఈ యొక్క కొమ్ము విషయంలో నేను ఇప్పుడు మాట్లాడటలేదు. కానీ ఘనత విషయంలో మన వాక్యం ప్రకారం నడవవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, మళ్ళా చదువుతున్నాను. 49వ అధ్యాయము కీర్తనల గ్రంథము 12వ వచనం. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగమును పోలి ఉన్నాడు. ఘనత ప్రభు ఇస్తే అది ఆశీర్వాదకరం. నిన్ను నీవు గణపరుచుకుంటూ ప్రయత్నం చేస్తే అది నీకే హానికరమని వాక్కు సెలవిస్తున్నది. ఇంకా స్పష్టంగా చూడాలంటే ఆ లూకా సువార్త 16వ అధ్యాయం మనం 15వ వచనాన్ని గమనించినట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు అంటాడు, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకుంటారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ప్రియులారా, చూడండి, ఆంతర్యమును ఎరిగిన ప్రభువు, ఆంతర్యమును పరిశీలించు ప్రభువు ఏమంటున్నాడంటే, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసఖ్యము. మనుషులలో ఏదైతే గొప్పతనంగా ఉండాలని కోరుకుంటారో, ఏదైతే గొప్పగా చూసుకుంటారో, ఇది ప్రభు దృష్టికి బహు అసఖ్యమైనదిగా ఉన్నదంట. ఈ అసహ్యమైన లేకపోతే చేదరించుకున్నట్టు కంటే ఇంకా నీచమైన స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తున్నావేమో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. అవును, నువ్వు మందిరంలోనే ఉన్నావు, ప్రభు దగ్గరే ఉన్నావు, ప్రభువును కోరుకుంటున్నావు, కానీ ఆ ప్రభువులో ఉన్న ప్రభు మార్గమును నువ్వు సత్య ప్రవర్తనను నీతితో కూడిన ఉద్దేశాన్ని మర్చిపోతున్నావు. వాక్యం స్పష్టమండి. వాక్యం స్పష్టం. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసఖ్యము. అయితే చాలా బాగా గుర్తుండే వాక్య భాగము లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది, ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జ్వరబడుచున్నారు. ఏ రాజ్యం? ప్రభు సంఘం అనే రాజ్యం. ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఎత్తబడే గుంపుకు సాదృశ్యముగా ఉన్న ఇక సంఘములో దేవుని రాజ్య సువార్తను వెనక పక్కన పెట్టి బలవంతముగా చొరబడే జనాంగము కలిగిన ఈ దినం. అవును, ఈరోజు నువ్వు దేవుని సముఖమునకును దేవుని వాక్కు నీకు అందించబడుతుందంటే, దేవుని యొక్క మాట నీకు వినబడుతుందంటే అర్థం ఏమిటయ్యా అంటే, ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కానీ నువ్వు ఏది ఆశిస్తున్నావు? ప్రభు యొక్క ఘనతను ఆశిస్తున్నావా? లేదు నీ ఘనతను ప్రభు ముందు ప్రదర్శించాలని చూస్తున్నావా? నిన్ను బట్టి, నన్ను బట్టి, సేవకుని బట్టి ప్రజలు ప్రభు దగ్గరికి రావటం లేదు. కానీ ప్రభు ఏర్పరచుకొనిన సేవకుడనియు, ప్రభు ఉద్దేశించిన సేవకుడనియు వారు సంఘములకును సభలకు వస్తుంటే వారి ముందు నిన్ను నువ్వు హెచ్చించుకొనుచున్నావా? లేదు వారిలో నువ్వు హెచ్చిపోవాలని నువ్వు ఆశిస్తున్నావా? మళ్ళా చెప్తున్నాను,
దేవుని నామంలో చేరిన వారి మధ్య, దేవుని ప్రజల మధ్య దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని ప్రభు నిన్ను హెచ్చించాలా, గణపరచాలా, లేక నీవు గణపరచబట్టుకు ప్రయత్నం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ప్రతి వారు ఏ స్థితిలో ఉన్నవారైనను పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్య పఠనం చేయొచ్చు, వాక్యము బోధించవచ్చు. వీటన్నిటిలో నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడి జీవిస్తున్నావా, లేకపోతే నీ సొంత ఉద్దేశంతో ఉన్నావా? లేదు, ప్రభువులో నేను గణపరచబడాలి, ప్రభు యొక్క ఆశీర్వాదం నేను పొందుకోవాలని ఉన్నావా? చక్కని ఎగ్జాంపుల్ మన చరిత్రలో చూడొచ్చండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దావీదుని గురించి రాయబడ్డ మాటలు, దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అవును, దావీదు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, స్థిరమైన గృహాల్లో ఉన్నారు, దావీదు ఒక చక్కని భవంతిలో ఉన్నాడు, దావీదు శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అయితే దావీదు యొక్క ఆలోచన కొంతకాలము నుంచి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఒక ఆందోళనకరమైన ఆలోచన దావీదులో ఉంది. అదేంటంటే తన కొరకు కాదు, కానీ నేను దేవుని కొరకు ఒక మందిరము కట్టాలి, ఆయన గుడారము నుంచి ఆయన మందసాన్ని నేను మందిరంలోనికి తేవాలి, మందిరము నిర్మించాలని దృఢ సంకల్పముతోనూ పట్టుదలతోనూ ప్రభు దగ్గర పర్మిషన్ అడుగుతున్నాడు. సహజంగా మనమైతే ఏం చేస్తామంటే ప్రభు చెప్పేయో సేవకుడు చెప్పే వాటిని పక్కన పెట్టి మనం సొంత ఇష్టాలు, మనం అనుకున్న మందిరాల్లో ఇస్తాం, మనం చేయాలనుకున్నట్టు దేవుని ప్రజల మధ్య చేస్తుంటాం. కానీ ఆ సేవకుని మాటలు కానీ, దేవుడు సెలవిచ్చిన మాట కానీ మనము ఆ విధమైన పనులు చేయుటకు వెనకాడుతుంటాం. కానీ ఇక్కడ దావీదు తనకున్న దైవ సంకల్పము, దేవుని మీద ఆశను ప్రభు ఎదుటే పెడుతున్నాడు. అయ్యా, నీ కొరకు నేను మందిరము కట్టాలి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు కాదు, నీ కడుపున పుట్టిన నీ కుమారుని చేత నేను నిర్మింపచేస్తా. అవునండి, ఈ మాట మనకెవరికన్నా ఇష్టమైద్దా అంటే ఇష్టము కానే కాదు. ఇప్పుడు తలలూపుతాం కానీ, నచ్చినట్టుంటాం. కానీ దావీదు మందిరము కడితే దావీదుకి గొప్ప పేరు, దావీదుకి గొప్ప స్థితి. అది ఎవరి కోసం మందిరం? దావీదు కోసం కాదు, దావీదు నమ్మిన దేవుని కొరకు, దావీదును నడిపిస్తున్న యేసునాథుని కొరకు, తండ్రి అయిన యెహోవా కొరకు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఎవరో? దావీదు కుమారుడు కట్టిస్తాడని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు కాదు, నీ కుమారుని చేత నేను కట్టిస్తాను, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచుదును. ఇదే పాట మనం ఇప్పుడు పాడుకుంటున్నాం. ఎవరి నోట విన్నా అదే, స్థిరపరచువాడు, గణపరచువాడు ఆయన. రాసిన ఆ యొక్క ప్రవక్తకి, రాసిన ఆ యొక్క సేవకునికి దర్శనం ఉన్నది, ఈ భావం ఉన్నది. కానీ పాడుచున్న నీకున్నదా? ఒకసారి పరిశీలన చేయి. ఏదో నోటికి వస్తుంది, బాగా ఉందని పాడుతున్నావు, కానీ దానిలోని మర్మము, దాంట్లో ఉన్న ఆంతర్యము, పాడిన ఆ సేవకుడు, ఆ పాటను రచించిన ఆ సేవకుడు, దాన్ని స్వరపరిచిన ఆ యొక్క ప్రవక్త ఎంత భయముతో, ఎంత భక్తితో, ఎంత దైవ దర్శనముతో రాశాడు. కానీ అది మన పెదవుల మీద పలుకుచున్నది, కానీ మన స్థితి ఏ విధముగా ఉన్నది? దావీదుని గురించి ప్రభు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. ఎందుకు హృదయానుసారుడు అయ్యాడు దావీదు అంటే, నీ కొరకు నేను ఒక మందిరాన్ని కట్టిస్తాను, గొప్ప మందిరాన్ని కట్టిస్తానంటే ప్రభు అంటున్నాడు, నువ్వొద్దు, నీ కొడుకు చేత నేను కట్టిస్తాను, నీ కొడుక్కి నేను ఇంకో దీవెన కూడా ఇస్తా, అతనికి రాజ్యాన్ని స్థిరపరుస్తానని. అవునండి, దావీదు అడిగితే దావీదును పక్కన పెట్టి కుమారుడు ద్వారా జరిగిస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ దావీదు యొక్క ప్రార్థన ఏ విధముగా ఉన్నదో చూడండి. సమూయేలు 1వ గ్రంథము 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 18వ వచనాన్ని నుంచి మనం గమనించినట్లయితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేయసాగెను. వెంటనే దావీదు మోకాళ్ళు వేశాడు. ప్రభు సన్నిధిలో ఆయన సమర్పించుకుంటున్నాడు. ఎలా అంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే. అవునండి, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును?
దావీదు దేవునికి హృదయానుసారుడు, ఇష్టానుసారుడు ఎలా అయ్యాడయ్యా అంటే, తను ఏదైతే చెప్పాడో దేవునికి, దాన్ని బట్టి దేవుడు ప్రవచనం ఇచ్చినప్పుడు, ప్రభువు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి, చూడండి, దావీదు తన వరకే ఆలోచించుకొని ఉండొచ్చు, లేకపోతే తన కుమారుడు వరకు ఆలోచించుకొని ఉండొచ్చు, కానీ దైవ సంకల్పము ఇదిగో తరతరములకు నేను హెచ్చించదనన్న మాట మనం చూస్తాం. కనుకనే దావీదు గురించి, ఈ భూమి ఉన్నంత కాలము నీలో ఒక వారసుడు, నీ కుటుంబం నుంచి ఒకడు రాజుగానే ఉంటాడని ప్రభు సెలవిచ్చాడు. వాక్యం స్పష్టం. దావీదు యొక్క కోరికను, దావీదు యొక్క ఆలోచనను ప్రభు పక్కన పెట్టి, ఇదిగో నా ఆలోచన నెరవేర్చు అని చెప్పినప్పుడు దావీదు దీనికి ఒప్పందపడ్డాడు. ఇది కేవలము దావీదు వరకే కాదు, దావీదు ఆలోచన తన వరకును తన కుమారుడు వరకు ఉండవచ్చు, కానీ తన ప్రజల కొరకు ఉండవచ్చు, కానీ ప్రభు యొక్క ఆలోచన తరతరములు. అందుకనే ప్రభు అంటాడు, ఇగో నా మాట వినేవాళ్ళని, నా యందు భయభక్తులు కలిగి జీవించేవాడిని 1000 తరముల వరకు నేను దీవెనకరముగా ఉంచుతాను. పిల్లరా, ఘనపరచువాడు ఆయన. ఘనత వహించిన మనుష్యుడు, నువ్వు ఎంత ఘనతన్నా వహించవచ్చు, కానీ నువ్వు మృగముతో సమానమై ఒక దినమును నశించిపోతావు. కానీ ప్రభువు నిన్ను ఘనపరిచాడా, ఇది నువ్వు లేకపోవచ్చు, కానీ తరతరములు నీ గురించి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటావు. కనుకనే ఇక్కడ అంటాడండి, చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 20వ వచనం, ప్రభువా, యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యమును జరిగించి నీ దాసుడైన నాకు దాన్ని తెలియచేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత వహించిన వాడు, నీ వంటి దేవుడు లేడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. అవునండి, ప్రభువు ఘనపరచాలి, ప్రభువు మహిమపరచాలి. ఇది దావీదులో ఉన్న గొప్పతనం. తన్ను తాను హెచ్చించుకొనక, తన్ను తాను ప్రభు ముందు ఘనపరుచుకొనక ప్రభు చేతికి అప్పగిస్తున్నాడు. ఎవరి ఉద్దేశం కొరకే అంటే ప్రభు ఉద్దేశం కొరకే, ప్రభు చిత్తము కొరకే. కనుక సహోదరుడా, సహోదరి, ఈ దినమున నీవు కూడా నిన్ను నీవు ఘనపరుచుకున్నటకు, నిన్ను నీవు గుర్తింపు కోసం పోరాడకుండా నిన్ను నీవు ప్రక్కన పెట్టుకొని ప్రభువుకు లోబడి జీవించు. ప్రభువులో నువ్వు ఘనపరచబడతావు, ప్రభువులో నీవు ఆశీర్వదించబడతావు, ప్రభువులో నీవు వర్ధిల్లుతావు, ప్రభు యొక్క ఆశీర్వాదములకు వారసుడు అవుతావు. అన్నిటికీ మించి పైవాడిగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుకనే యోహాను 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 2-3 వచనాలు అంటాడు, వీడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయముల్లో సౌఖ్యముగా వర్ధిల్లవలెను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఆయన ఎదుట మనము తగ్గించుకొని ప్రభు మాటకు దావీదు వలె మనము లోబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదట నువ్వు లోబడి ఘనపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే యేసు ప్రభు వారు ఏ వంశములో నుంచి వస్తాడంటే దావీదు వంశములో నుంచే లోకరక్షకుడు వస్తాడని దావీదును ప్రభు అంతగా ఘనపరిచాడండి. దావీదుని దేవుడు అంతగా హెచ్చించాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఆరాధన సమయంలో, ఈ దినమున మనము నేర్చుకొనవలసినది, మనము పాటించవలసినది ప్రభువుని ఘనపరచుట. మన ఘనత కొరకు కాదు, ప్రభువుని ఘనపరచుట. మన యొక్క సదుద్దేశముతో కాదు, ప్రభువుని ఆరాధనలో మనము ఆయనను ఘనపరచువారమై ఉండాలని ప్రభువు చెప్తారు. దావీదే కాదు, దావీదు వెనక వచ్చిన దావీదు కుమారుడైన సొలొమోను విషయంలో కూడా ప్రభు ఇదే చెప్పాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో ముందు మనం పరిశీలన చేసినట్లయితే, సొలొమోను ప్రార్థన విని ఆయన దర్శనమిచ్చి ముఖాముఖిగా నీకు ఏమి కావాలని అడిగినప్పుడు దావీదు అడిగినది ఏమిటాయి అంటే, నువ్వు ఇంత గొప్ప రాజ్యాన్ని నన్ను నమ్మి నా చేతికి అప్పగించావు, వీరికి నీతి న్యాయములు తీర్చుటకును, వీరిని పరిపాలించుటకును తగిన జ్ఞానమును నాకు దయచేయి. ప్రియులారా, అడగండి, ఏం అడుగుతున్నామో అడగండి. మనం అడుగుతాం, మన అవసరతలు అడుగుతాం, అక్కర్లు అడుగుతాం, అప్పులు పోవాలని అడుగుతాం, ఆరోగ్యాలు కుదుర్చబడాలని అడుగుతాం, బిడ్డల పెళ్ళిళ్ళు అడుగుతాం, ఇళ్ళు అడుగుతాం, వాహనాలు అడుగుతాం, భూ సంబంధమైన వాటినే అడుగుతాం. కానీ వీటిలో ప్రభు చిత్తం ఎంతవరకు ఉందో మనము అడగలేం. కానీ ఈ సొలొమోను జ్ఞాని అని ఎందుకు అనబడ్డాడయ్యా అంటే,
భూ సంబంధమైనదే అడుగుతున్నాడు. ఏది అడుగుతున్నాడంటే ప్రభు తనకు అప్పగించిన దానిలో ప్రభుకి మహిమకరముగా ఉండాలని, నీతి న్యాయములు తనకు అప్పగించబడిన పనిలో నెరవేర్చాలని అడుగుతున్నాడు. దావీదును చూస్తే తండ్రిగా దావీదు దేవుని చిత్తానికి లోబడి దేవుణ్ణి గణపరిచాడు. ఇప్పుడు ఆయన వెనక వస్తున్న ఆయన కుమారుడు కూడా ఇదిగో తండ్రి వలె ఆయన అడుగు జాడల్లోనే నడవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎలా నడుస్తున్నావు, నువ్వు నడిచిన దాన్ని బట్టే నీ వెనక తరం వారు కూడా నడుస్తారు, నీ బిడ్డలు నడుస్తారు, నీ యొక్క శిష్యులు నడుస్తారు, నీ యొక్క రక్త సంబంధికులు నడుస్తారు. వాట్ అబౌట్ యువర్ మోడల్ లైఫ్? ఆలోచించు. నువ్వు ప్రజలకు ఏమి చూపిస్తున్నావు, ప్రజలకు ఏమి నేర్పిస్తున్నావు? ప్రజలను పరిపాలించుటకు, వారి యొక్క యోగక్షేమముల కొరకు, వారికి సమృద్ధి ఆహారము కొరకు, వారు సమాధానముతో జీవించుట కొరకనే సొలొమోను ప్రభువుని ప్రాధేయపడుతున్నాడు. అవకాశం దొరికింది కదా అని, అవకాశం వచ్చింది కదా అని నోటికొచ్చినట్టు పాడుతున్నావా, నోటికొచ్చినట్టు ప్రార్థన చేస్తున్నావా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావా? లేదు, నా ఇష్టమని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఆలోచించు. ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో. ఎలయనగా నిన్ను ఘనపరచుటకు ప్రభు ఇష్టపడుచున్నాడు, నిన్ను ఘనపరచుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను ఆయన నీకును చూపాలని ఆశపడుతుంటే ఆయన నుంచి నువ్వు పారిపోవాలని ఆలోచిస్తున్నావా? సొలొమోనుకు ప్రభువే ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమంటే ఆయన లోక సంబంధమైనవి ఏమీను కోరుకొనక ఆయన ఏమడుగుతున్నాడో చూడండి. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనములో, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగుక పోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడెవడనో లేడు. షూర్, సత్యం ఇది. నువ్వు ఈ అడగలేదు, ఘనత అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయువును అడగలేదు. నువ్వు అడగకపోయినను నేను నీకు ఇస్తా. దేవుడు ఇచ్చాడండి సొలొమోనుకి. పైన చూడండి 10వ వచనం నుంచి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును గ్రహించుటకు నీవు అడిగితివి. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడనో లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. నీవు 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 ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఘనపరచువాడు స్థిరపరచువాడు ఆయన ఘనత నీకు ఇవ్వాలి, కానీ నీ యొక్క పోరాటము కుదరదు. ఆయన నిన్ను హెచ్చించాలి, కానీ నీ పోరాటము కుదరదు. అందుకని ఆయన అంటున్నాడు, లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనము, మనుష్యులు ఘనముగా ఇచ్చిన దాన్ని దేవుడు అసహ్యించుకునను. మనుషులలో నువ్వు హెచ్చించబడవచ్చు, మనుషులలో నువ్వు మెప్పించబడవచ్చు, మనుషుల్లో నువ్వు గొప్పవాడిగా చెప్పుకొనవచ్చు, కానీ నీ దేవుని దృష్టికి నువ్వు ఏ విధముగా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. ఎలా అనగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉన్న వారిని ఆయన హెచ్చించేవాడు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు వచ్చావు, ఆరాధనకు వచ్చావు, చక్కని గాత్రముతో చక్కని స్వరముతో దేవుని మహిమపరిచావు, ఇదిగో వినయముతో దేవుణ్ణి ఆశ్రయించావు, నీకు కలిగిన దానిలో ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నావు. కానీ ఇవన్నిటికీ మించిన విషయం ఏమిటంటే నీ మనస్సు నీకై నీవు మహిమ పొందటకు ఘనపరచబట్టుకు ప్రయత్నం చేయుచున్నావా? ప్రభు చేతికి నిన్ను అప్పగించుకొనిచున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఎలా అనగా గూఢమైన సంగతులను గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియచేయ దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన విన్నాడు, దావీదు యొక్క ప్రార్థన విన్నాడు. దావీదుని కనుకనే నా హృదయానుసారుడు అన్నాడంటే తను చేసిన పాప పనులను బట్టి కాదు, కానీ తన కొరకై దేవుని కొరకై ఆయన మందిరమును కట్టించాలనుకున్నప్పుడు తనకే పేరు వచ్చేది, కానీ నాకు కాదు, నీకు కాదు, నీ తర్వాత తరతరములన్నిటికీ దీవెనకరముగా నేను ఇచ్చిన మాటను నెరవేర్చమన్నప్పుడు ఆయన నెరవేర్చిన విధానమును బట్టి ప్రభు దావీదును ఘనపరుస్తున్నాడు.
సొలొమోనును గణపరుస్తున్నాడు. ఈరోజు నిన్నును గణపరచుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అబ్రహామును గణపరిచినవాడు, ఇస్సాకును దీవించినవాడు, మోషేను తీసుకొచ్చి ముందు పెట్టి మోషేని గణపరిచినవాడు, పేతురును తీసుకువచ్చి నడిపించడానికి ఉంచి గణపరిచినవాడు, పౌలును హెచ్చించినవాడు. ఇలా కోటాను కోట్ల మంది ఆయన దృష్టిలో కలిగిన వారిని ఆయన హెచ్చించి గణపరిచినవాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన గణపరచాలని ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు ఆయనకు అవకాశం ఇస్తున్నావా? ఆయన చేతులకు నువ్వు వెళుతున్నావా? నిన్ను నువ్వు సరి చేసుకొనుచున్నావా? లేదు మూర్ఖులకి తరమ వారికి మాదిరిగా జీవిస్తున్నావా? కనుకనే పేతురు గారు అంటారు, మూర్ఖులకి తరమ వారికి మీరు వేరై దేవదేవుని యొక్క మాట నువ్వు ఆచరించాలి. ఈరోజు నీకున్న అనుకున్న స్థితిని అనగా నువ్వు అనుకున్న స్థితి మూర్ఖపు స్థితిలోనే ఉంటావా? ఎలా అనగా తన్ను తాను గణపరుచుకున్నవాడు మూర్ఖుడు అనగా మృగమును పోలిన వాడై ఉంటున్నాడు. మూర్ఖముగా పోయేది మృగము మాత్రమే, జంతువులు కాదండి. మృగాలు వేరు, జంతువులు వేరు. కనుక నిన్ను నువ్వు ప్రభువుకు లోపరుచుకో. ప్రభు ఆధీనములో ఉండు. ప్రభు కృప నీకు తోడై నడిపించునుగాక. నీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. ఈ లోకములకి మూర్ఖులకి ఈ తరము వారికి నాయన, మూర్ఖులు లోకములో ఉన్నారు, సంఘములో ఉన్నారు, మా కుటుంబాల్లో ఉన్నారు, నీ సన్నిధిలో ఉన్నారు తండ్రి. అందుకనే లోకాసు వార్త 16వ అధ్యాయము 16వ వచనం, అనేకులు అక్రమముగా ప్రవేశిస్తున్నారని మీరు సెలవిచ్చారు. ఇటువంటి అక్రమ జీవితాలన్నీ ఈరోజు సక్రమము చేసుకున్నటకు, సరి చేసుకున్నటకు, వేరే మీకు మహిమకరముగా జీవించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నాయన, సొలొమోనును గణపరిచిన దేవా, దావీదును స్థిరపరిచిన తండ్రి, ఇట్టి కార్యములలో నాయన ఈ దినమున వాక్యం వినుచున్న ఈ బిడ్డలను మీరు స్థిరపరచమని, గణపరచమని, వారి కుటుంబ అవసరతల వ్యక్తిగత అవసరాలు తీర్చమని, మేలులతో తృప్తిపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవుని సదా మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును సదా సమృద్ధితోనూ ఐశ్వర్యముతో కూడిన ఆనందముతోనూ రానైన దినములని ప్రభువు నామ ఘనమార్థమై పరిచర్య చేయుటకు మీకు మంచి మనసుతోనూ లోబడు స్వభావముతోనూ ప్రభు దీవెన ఆశీర్వాదములతో ఆత్మ నడిపింపుతోనూ తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.